Brought to you by V-Guard. ఐదేళ్లుగా చేవెళ్ల ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటుగా చేవెళ్ల ప్రజలతో ఉన్న అనుబంధం తన అందుబాటే మళ్లీ గెలిపిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు రంజిత్ రెడ్డి. కొండ ఆయన ఇంటి పేరైతే కష్టార్జితం తన ఇంటి పేరు అన్నారు రంజిత్ రెడ్డి. పేద ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్లిపోతున్నారు. చేవెళ్ల నుంచి ఈసారి నేనే ఎంపీగా గెలవబోతున్నానంటూ చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి మనతో ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అనేది స్థానికంగా ఉండే పార్టీల మీద పోటీ ఉంటుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిని ఎవరు చేయాలంటే ఇటు రాహులా లేదంటే మోదీ అనేదే ప్రధానంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇక్కడ? నాకు ప్రధాన ప్రత్యర్థి 100% కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆయన్నే పోటీ సవాల్ విసిరిండు. మోడీ గారు పేరు తీయొద్దు, రాహుల్ గాంధీ గారు పేరు తీయొద్దు, మన మీద కొట్లాడదాం అన్నాడు. నేను నెక్స్ట్ డే నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా రెడీ అన్నాను. సో మాకు ఇక ప్రత్యర్థులు నాకు ఆయనకు నేను అంతే. కొండ విశ్వేశ్వరరెడ్డిని మీరు ఎదుర్కోవడానికి, కొండ విశ్వేశ్వరరెడ్డి పైన మీరు పై చేయి సాధించడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటి, బలాలేంటి? అదే అంటున్నా. ఇప్పుడు Come, my love, please don't say no, baby. Come, my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. దేశం మొత్తం మోడీ హవా నడుస్తుందా, రాహుల్ గాంధీ గారి హవా నడుస్తుందా టాపిక్ పక్కకు పెట్టాలనుకుంటారు కదా. 100% మీరు అన్నట్టు ఇప్పుడు మోడీ హవా నడుస్తే అబ్కి బార్ 400 అన్న రాంగ్ నోషన్ ఎందుకు తీసుకొచ్చారు? 400 దగ్గర ఎందుకు ఆగాలి? ఎంతైనా నడవచ్చు కదా. సో వాళ్ళు ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. సో రాబోయే రోజులు మోడీ హవా నడుస్తుందా, రాహుల్ గాంధీ పార్టీ హవా నడుస్తుందా, లేకపోతే ఇండియా కూటమి నడుస్తుందా చూద్దాం. అది పక్క. ఇక విశ్వేశ్వరరెడ్డి నాకు పోటీ అన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఏం చేసిండు, నేనేం చేసిండు ప్రజలు డిసైడ్ చేస్తారు. విశ్వేశ్వరరెడ్డి అభివృద్ధిలో లేకపోతే అసలు అందుబాటులో ఉన్నాడా, ఎవరైనా ఇంటికి వస్తే టైం ఇచ్చిండా, అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటాడు. అపాయింట్మెంట్ అడిగిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నాను, ప్రజలు కూడా చెప్తామంటున్నారు. ఇంటికి వస్తే ఎందుకు వచ్చినావు అని అడిగిండు తప్ప ఏం పని ఉంది, ప్రాబ్లం ఉందా, పెళ్ళి ఉందా, ఏమైనా సహాయం చేయన్నా, చావు ఉందా, ఏమైనా చేయన్నా ఏనాడు ఏది అడగలేదు. సో ప్రజలు ఏమంటున్నా దానికి నాకు డిఫరెన్స్ చూసాను. నేను ఎవరు వచ్చినా 100% ఆపదలుంటే ఆదుకున్నా, వాళ్ళ ఇంటికి పోయినా సహాయం చేసినా వచ్చిందే అందుకోసం ప్రజాక్షేత్రం. ఓటర్లకు అయిండొచ్చు, మీ అభిమానులకు అయిండొచ్చు, మీరు పార్టీ మార్పు విషయంపై వాళ్ళకి మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారు? నేను పార్టీ మారే ముందే ఆలోచించిన పార్టీ ఎట్లా మారాలి, ఎందుకు మారాలి అని చెప్పి. తర్వాత ఆలోచించిన ఒక 5 ఏళ్ల క్రితం నేను ఎవరో తెలియకుండా రాజకీయంలోకి వచ్చిన 25 లక్షల పైచిలకు ఓటర్లు ఉండినప్పుడు 27 లక్షలు ఉండిరి. అంత నెంబర్ ఉన్నప్పుడు నన్ను ఆదరించి నేను ఎవరో తెలియనప్పుడు వాళ్ళైతే ఎంత మంచిగా నన్ను గెలిపించారు. బలమైన అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 100% రంజిత్ ఓడిపోతాడన్నా కూడా అంత గెలిపించాను. దానికి ఆలోచించి ఏం చేసినట్టు ఇప్పుడు నేను పార్టీ మారకుండా ఇక్కడే ఉండి ఓడిపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కదా. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. సో నన్ను నమ్మి అన్ని పార్టీలు వచ్చేవారు. అప్పుడు వాళ్ళ కోసం పేదల సంక్షేమం కోసం ప్రజానాయకులు ఉండాలనిపించింది. రంజిత్ రెడ్డికున్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓడించడానికి? కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇంటి పేరు కొండ, చాలా పెద్దది, పెద్ద ఫ్యామిలీ, దూరా వాళ్ళు. తర్వాత అపోలో గ్రూప్ కూడా ఉంది వాళ్ళకు. సో అవి రెండు నేను పోటీ చేయాలంటే నాకు కష్టార్జితంతో నేను పైకి వచ్చినాను. కొండను ఒక కోడి ఢీ కొంటుందా అని చెప్పి లాస్ట్ టైం మీ TV9లో రాశాను. ఢీ కొట్టింది కదా. ఇవాళ ప్రజలకు ఏం కావాలమ్మా, నీ బ్రాండ్ నేమ్ ఆఫ్ కొండ, ఈ సర్నేమ్ ఇంపార్టెంటా, ఇంటి పేరు ఇంపార్టెంటా, లేకపోతే అపోలో హాస్పిటల్ ఫ్యామిలీ ఉంటే అది గొప్పనా? అందుబాటులో ఉండి ఫోన్లు చేస్తే ఎత్తి మాట్లాడి ఏమైనా ఆపదలుంటే కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేసేవాడు ఇంపార్టెంట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మొత్తానికి మరోసారి ఈసారి గెలిచి విజయం నాదే అని నిరూపిస్తానంటున్నారు కెమెరా పర్సన్ LM శ్రీనివాస్తో. శ్రవణ్, TV9 హైదరాబాద్. Brought to you by V-Guard.